తండేల్ చాలా రోజుల తర్వాత మా శ్రీకాకుళం యాసని బేస్ చేసుకుని ఒక సినిమా వచ్చింది. చాలా బాగా అనిపించింది వింటుంటే. హీరో హీరోయిన్స్ ఇద్దరికి బాగానే సెట్ అయింది, కానీ మిగతా వాళ్ళకి అంతగా సెట్ కాలేదు. దాని గురించి ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. మేబీ వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పడం వల్ల అనుకుంటా ఆ ప్రాబ్లం వచ్చింది. ఇంకా సినిమా ఎలా ఉందంటే జస్ట్ పర్లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ అంత గొప్పగా ఏం లేదు. ఒక్కసారి చూడొచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇది ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీని బేస్ చేసుకుని దానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ని యాడ్ చేసి తీద్దాం అనుకున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ అయిపోవడం వల్ల అంత ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సూపర్ హిట్ సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేసాయి. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫే దెబ్బేసింది. లాస్ట్ ఒక 20 మినిట్స్ తప్ప ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. ఆ పాకిస్తాన్ జైల్లో వచ్చే సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళారా, పిక్నిక్ వెళ్ళారా అనేలా తీశారు. ఇంక ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ దేవి అని ఇచ్చిన మ్యూజిక్ మామూలుగా ఇవ్వలేదు. ఈ సినిమాని కాపాడిందంటే మ్యూజిక్ అని చెప్పాలి. లవ్ స్టోరీస్ కి దేవి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అందరికీ తెలిసిందేగా. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. మెయిన్ గా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ దగ్గర వచ్చే సీన్స్ లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా సాయి పల్లవి ఎప్పట్లానే చాలా బాగా యాక్ట్ చేసింది, కానీ ఎందుకో మొనాటిని వచ్చేసింది తన యాక్టింగ్ చూస్తుంటే. అంటే తనకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని సేమ్ ఒకేలా ఉండటం వల్ల అలా అనిపించింది. ఇంకా డైరెక్టర్ చందు మంచి యాక్టర్స్ ని అలాగే మంచి బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న స్క్రీన్ ప్లే అనేది చాలా ఓల్డ్ గా ఉంది, మెయిన్ గా సెకండ్ హాఫ్ లో. అలాగే చాలా చోట్ల బోర్ కొట్టించారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వీళ్ళిద్దరు యాక్టింగ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు.